పరలోకమందు ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా. ఆ కుటుంబం ఎదుట ఏం చేయాలంట? మోకాళ్ళు ఉంచాలి. నువ్వు దేవుని సన్నిధిలో నీ కుటుంబ పక్షాన మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. ప్రభు దగ్గర అడుగు, ఆ కార్యం అంతా చేస్తాడు. నీ కుటుంబము ఆయనకు తెలుసు. అది దేవుడు పిలుస్తున్నాడు ఆ కుటుంబాన్ని. పరలోకమందును భూమి మీద కుటుంబం ఉన్నాయి. అందుకోసమే ఆ కుటుంబం అంటే దేవుని ఎదుట మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలము పొందినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి. యేసయ్య మన లోపల ఎలాగ ప్రార్థన అంట? విశ్వాసముతో. అవునయ్యా, నువ్వే చేస్తావయ్యా, నా కుటుంబ సమస్యను, నా బిడ్డల సమస్యను, నా కుటుంబ సమస్యను నువ్వే చేయగలిగిన దేవుడువయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తావు చూసావా? విశ్వాసముతో అడుగుతావు చూసావా? వెంటనే రిజల్ట్ కూడా వస్తుందట. బలము కలిగి చేయాలి. మామూలుగా చేసేది వేరు, బలము కలిగి చేయాల్సిన ప్రార్థన వేరు. అయితే తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు దేవుని సంపూర్ణతయు పూర్ణులుగాను ప్రేమయందు ఏర్పరి స్థిరపడి. దేవునికి స్తోత్ర. కుటుంబము ఇప్పుడు దాకా స్థిరపడకపోతే ఇప్పుడు ఏం చేస్తాడట? స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును, తన పొడుగు, ఈ లోతు, ఎత్తు, దేవుని ప్రేమ ఆ కుటుంబంలో నిలబడింది. అది నువ్వు వర్ణించలేవు. ఆ ఎత్తు ఎంతో, ఎడల్పు ఎంతో, లోతు ఎంతో తెలుసుకోవాలి. దేవుని ప్రేమ అంత. దేవుడి ప్రేమ అంత చూపుతున్నాడు కుటుంబం పట్ల. కాబట్టి దేవుని బిడ్డలారా అలాగున ప్రార్థించాలి కుటుంబ పక్షాన. ఇది నాన్న